Well, last month we were studying Ephesians chapter 1 verses 1 and 2. గతించిన నెలలో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం ధ్యానించుకున్నాం. These are the greetings of the Apostle Paul to the church in Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి తెలుపుతున్నటువంటి శుభములు. And now we come to this praise of Paul in a section that starts from verse number 3 all the way to verse number 14. మరి ఇప్పుడైతే మనము 3వ వచనం నుండి 14వ వచనం వరకు కొన్ని విషయాలు అందులో రాయబడినటువంటి విషయాలు చూస్తాం. He is praising the triune God. ఆయన త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మరి ఆయన పొగుడుతా ఉన్నాడు, ఆయన ఆరాధిస్తా ఉన్నాడు. And this little section has too much theological wealth for us. ఇందులో చూసినట్టయితే మరి తత్వపరమైనటువంటి ఎంతో మరి మనకు యొక్క ఆస్తి ఇందులో మనం చూడవచ్చు. You can actually spend about 10 Sundays just studying this little passage. ఈ చిన్న యొక్క వర్తమానము మనము ఒక 10 ఆదివారాలైనా కూడా ధ్యానించవచ్చు. But we're not going to do this today. నేను అది ఈ విధంగా ఇంపుట్ చేయట్లేదు కానీ I just want us to think about one major thing in this passage. ఈ యొక్క మరి వాక్య భాగంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక్క అంశాన్ని నేను ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. And I've titled it as the triune God of your salvation. అత్యుత్తమైనటువంటి దేవుడు మనకు రక్షణకు ఏ విధంగా కారణభూతులని తెలుసుకుందాం. When you go out as believers, you evangelize, and this is the first question many people ask you. Show us in the Bible where is Trinity. మనము ఎప్పుడైతే మరి బయటికి వెళ్లి పొలంలోకి వెళ్లి మనం ఈ యొక్క పని చేస్తా ఉంటామో, జనాలతో మాట్లాడుతూ ఉంటామో, వారు అడుగుతా ఉంటారు, మరి మీ యొక్క అద్భుతమైనటువంటి దేవుణ్ణి ఎక్కడ రాయబడిందో చూపియండి మాకు అని అడుగుతారు. Even though the word Trinity doesn't appear in the Bible, మరి త్రిత్వము అనే ఆ యొక్క మాట బైబిల్లో కనబడని అప్పటికి కూడా the concept of the Trinity is in the Bible. దానికి గురించినటువంటి అంశము లేతే భావపరమైనటువంటి ఆ యొక్క విషయము బైబిల్లో రాయబడి ఉంది. So we're thinking about this big concept from this passage. ఈ యొక్క భాగం నుండి ఈ యొక్క పెద్ద కాన్సెప్ట్ ను, ఈ అంశాన్ని మనం చూస్తున్నాం. So before we explain the word to you, I just want us to read it first. ముందుగా నేను చదవాలని ఆశిస్తా ఉన్నాను. Can we do one verse each? Yes. Okay. So it says, "Blessed be the God and the Father of our Lord Jesus Christ, who has blessed us in Christ with every spiritual blessing in the heavenly places." 4వ వచనం 5వ వచనం కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోను. So how many verses is it? I think in Telugu they are combined. Okay. Then up to 6. Okay, so I'm going to read up to 10 from here, so we all get it. Okay, so in verse number 4 to 10 we read, "Even as he chose us in him before the foundation of the world, that we should be holy and blameless before him. In love he predestined us for adoption to himself as sons through Jesus Christ, according to the purpose of his will, to the praise of his glorious grace, with which he has blessed us in the beloved. In him we have redemption through his blood, the forgiveness of our trespasses, according to the riches of his grace, which he lavished upon us in all wisdom and insight, making known to us the mystery of his will, according to his purpose, which he set forth in Christ, as a plan for the fullness of time to unite all things in him, things in heaven and things on earth." 11 నుండి 14. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచి తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగుని విధము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నది. So verses 11 to 14 we will read also, "In him we have obtained an inheritance, having been predestined according to the purpose of his will,
who works all things according to the counsel of his will, so that we who were the first to hope in Christ might be to the praise of his glory. In him you also, when you heard the word of truth, the gospel of your salvation, and believed in him, was sealed with the promised Holy Spirit, who is the guarantee of our inheritance until we acquire possession of it to the praise of his glory. So he is ready, yeah? Okay. Well, again, the topic is the triune God of your salvation. And why do I say that? Because in this passage, we see each person of the Trinity taking great interest and taking care of the work of our salvation. మనము ఎందుకు మరి త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనకు రక్షణకు కారణభూతులని ఎందుకు అని అంటామంటే మనలో జరిగేటటువంటి ఆ రక్షణ కార్యానికి ప్రతిదీ కూడా మరి ఆయన చేసే దేవునిగా ఉంటుండో దానికి కారణంగా ఉంటా ఉన్నాడు. వెనుకల జరిగే ప్రతి ఒక్క ప్రక్రియ కార్యం కింద దాని వెనుకాల. And you remember about the missionary journeys of Paul? మరి ఆ యొక్క మిషనరీ యొక్క యాత్ర పైన వెళ్ళినటువంటి పౌలు గురించి మీకు తెలుసు కదా. And you remember I mentioned last time as well that in the book of Acts chapter 19, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో నేను మీకు చెప్పిన విధంగా గుర్తుందో లేదో, when the apostle was going into the synagogues in Ephesus and when he was going into the streets to preach the gospel, మరి అపోస్తులైన పౌలు ఈ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్తున్నప్పుడు, ఈ యొక్క వీధుల్లోనికి వెళ్తున్నప్పుడు స్వార్థ ప్రకటించడానికి him and his friends were dragged into the streets. ఆయన మరి ఆయన స్నేహితులు, ఆయనతో కూడా పనిచేసే సహచరులు కూడా వారిని ఆ యొక్క స్ట్రీట్స్ లోకి వారిని ఈడ్చుకొని వెళ్లేవాళ్ళు. Because the people of Ephesus, they worship idols. ఎందుకు అనంటే ఎఫెసులో ఉన్నవారు విగ్రహారాధికులు. Just like we used to worship idols. మరి రక్షణలోనికి రాకముందు మనం ఏ విధంగా ఉన్నాము? I used to go to temple with my family to worship idols. నేను మరి ఈ యొక్క గుళ్ళకు వెళ్ళేవాడిని నా యొక్క తల్లిదండ్రులతో. And I remember some of my family members not liking Christians very much. నాకు ఇంకా తెలుసు ఆ సమయంలో మరి ఈ క్రైస్తవులను వారు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. And they used to use these Christians. They come here to convert us. వారు చెప్పేవాళ్ళు మా యొద్దకు వచ్చే ఇంగ్లీష్ వాళ్ళు కానీ మమ్మల్ని మరి ఒక మత మార్పిడి చేయడానికి వచ్చే వాళ్ళుగా ఉన్నారు అనేవాళ్ళు. So now imagine Paul writing back to some of these people who used to hate him. ఎవరైతే పౌలును అసహించుకుంటున్నారో, ద్వేషిస్తా ఉన్నారో వారికి రాస్తా ఉన్నాడు ఈ యొక్క పత్రికని. And now some of these people have come to know the triune God of the Bible. అందులో కొందరు ఈ యొక్క త్రిత్వమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నారు. They no longer worship idols. మరి తెలుసుకున్న తర్వాత వారు విగ్రహాలకు మరి మొక్కట్లేదు. The Bible clearly states to us that there is no salvation in idols. బైబిల్ చెప్తా ఉంది స్పష్టంగా మరి విగ్రహాలలో ఎలాంటి రక్షణ లేదు. The Bible tells us about this living God who rules the heavens and the earth. బైబిల్ సజీవమైనటువంటి దేవుని గురించి చెప్తా ఉంది. ఆయన యొక్క మరి లోకాన్ని ఏలేవాడుగా, రాజ్యాధికారం చేసేవాడుగా ఉన్నాడు అని. And this afternoon we are worshiping this God, this living God. ఆయన సజీవుడైనటువంటి ఆ దేవుని యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధిస్తా ఉన్నాం. So think about your God. మీ యొక్క దేవుని గురించి, మన దేవుని గురించి ఆలోచించండి. How have you come to know him? నీవు ఆయనను ఏ విధంగా తెలుసుకున్నావు? If he would not reveal himself to you, you would have never come to know him. తనకు తాను నీ ఎదుట తనను ప్రత్యక్షపరచుకొనకపోయి ఉంటే నువ్వు తెలుసుకునేవాడివి కాదు. So now we think about this passage in front of us. మన ముందున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని చూస్తే, And Paul is praising the Lord. పౌలు దేవుణ్ణి మరి ఎంతో దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. And he starts by praising the Father. ఆయన తండ్రికి స్తుతి చెల్లిస్తూ ప్రారంభిస్తా ఉన్నాడు ఇక్కడ. And that's my first point, the Father. నేను చెప్పాలనుకున్నటువంటి మొదటి ఒక అంశం ఏంటి అంటే మా తండ్రి. And how is the Father of the Lord Jesus Christ involved in our salvation? మన యొక్క రక్షణ కార్యములో యేసు ప్రభుకు తండ్రి అయినటువంటి ఆ తండ్రి ఏ విధంగా అందులో ఉన్నాడు? Well, this God has made the whole universe. ఈ దేవుడు మరి ఈ లోకాన్ని సృష్టించినాడు. So when we think about the Father, we think about God. మనం ఎప్పుడైతే తండ్రి గురించి మనము మరి ప్రస్తావిస్తామో, ఆలోచిస్తామో, మనం దేవుని గురించి ఆలోచిస్తాం. And as Jesus calls him his Father, Paul also calls him the Father of the Lord Jesus Christ.
యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి అని పిలుస్తా ఉన్నాడు దేవుణ్ణి, పౌలు కూడా అదే విధంగా తండ్రి ఆ యొక్క ఫాదర్ ని, ఆ తండ్రిని దేవుడుగా భావిస్తా ఉన్నాడు. And this father is the sender of his son into this world. ఈ తండ్రి తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి పంపించే తండ్రి. So my first point is this. నా యొక్క మొదటి వాక్యం అంశం ఏంటంటే, The father commissioned the work of your salvation. ఆయన మరి ఈ తండ్రి మీ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన ఒక మిషన్, ఒక పనిగా పెట్టుకున్నాడు. He's the one who made the plan and he's the one who signed the copy. ఆయన మరి నీ యొక్క జీవితంలో జరిగేటటువంటి రక్షణ కార్యానికి ఆయన సైన్ చేసిన ఒక అగ్రిమెంట్ ని. And Paul says, blessed be the God and the Father of our Lord Jesus Christ. పౌలు చెప్తా ఉన్నాడు, మన యొక్క తండ్రి, మన యొక్క దేవునికి మరి స్తుతులు కలుగును గాక. Who has blessed us in Christ with every spiritual blessing. ఈ లోక విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని, ఈవులను, దీవెనలు, ఆశీర్వాదాలు మనకిచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఆ దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. Even as he chose us. మనలను ఆయన ఎన్నుకున్నాడు. And then he says he chose us before the foundation of the world. మరి ఎన్నుకోవడం ఏ విధంగా అనంటే, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. So before the earth was created, he knew you. మరి జగతి పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని రాయబడి ఉంది. And he ordained your salvation. నిన్ను ఆయన మరి నీ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన చేయడానికి నిర్ణయించుకున్నాడు. Now I don't know what it does to you. మరి ఆ యొక్క విషయాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ, But it should humble you. ఆ విషయం తెలిసినప్పుడు మిమ్మల్ని మీరు ఎంతో తగ్గించుకోవాలి. And it should fill you with great joy. మీకు ఎంతో సంతోషం కలగాలి. You were known before this earth was created. దేవునికి నువ్వు ఎప్పుడు తెలుసు అనంటే, జగతి పునాది వేయబడక ముందే నువ్వు తెలుసు. And not only you were known, your life had a purpose. దాని విషయం అది చూసినట్టయితే నీకు అప్పుడు అర్థం కావాలి, నీ యొక్క జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక And ప్రణాళిక this is ఉంది. the purpose he gave you. ఆ యొక్క ఉద్దేశము కలిగి నీకు రక్షణ ఇచ్చినాడు. He said he chose you in his beloved so that you may be holy and blameless. మీరు మరి ఎలాంటి కపటం నిష్కలంకంగా ఉండుటకు, పరిశుద్ధంగా ఉండుటకు నిన్ను ఆయన నిర్ణయించుకున్నాడు. And that you would be adopted into God's family. ఆయన యొక్క కుటుంబంలోనికి దత్త పుత్రుడిగా నిన్ను తీసుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాడు. And he did it by showing his grace and favor to you. ఆయన తన యొక్క కృపను నీకు చూపించడానికి ఇదంతా చేసినాడు. The Father sent his Son to choose you. ఆయన తండ్రి తన యొక్క కుమారుని పంపించి నిన్ను ఎన్నుకున్నాడు. To keep you aside. నిన్ను ఆ యొక్క ప్రత్యేకపరచడానికి ఆయన నిన్ను ఎంచుకున్నాడు. To set you apart. నిన్ను తన యొద్దకు తీసుకొని So రావడానికి that you ఎంచుకున్నాడు. would become his people. మరి ఆ విధంగా చేసి ఆయన యొక్క జనాంగంగా నిన్ను చేసుకున్నాడు. Now listen to what Jesus says about his Father. మరి యేసు ప్రభువు తన యొక్క తండ్రి గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. He says, for I, in John chapter 6, verse number 38, 6వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనం. he says, for I have come down from heaven, not to do my own will, but the will of him who sent me. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాను అని అంటే, నా యొక్క చిత్త ప్రకారం చేయడానికి కాదు, ఆయన చిత్తాన్ని జరిగించటమే. The Father sent his Son తండ్రి తన యొక్క కుమారుని పంపించినాడు to carry out this work of salvation. రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయనను పంపించినాడు. Now think about Matthew's Gospel chapter 3 మత్తయి సువార్త 3వ అధ్యాయము and verse number 16 and 17. 16-17 వచనాలు చూసినట్టయితే, Not only you see Jesus there, మనం అక్కడ కేవలం యేసుక్రీస్తుని కాదు, and not only you see the Holy Spirit there, పరిశుద్ధాత్మ దేవుడే కాదు, but you also hear the Father of the Lord Jesus Christ speaking. మరి తండ్రి అయినటువంటి క్రీస్తుకు తండ్రి అయినటువంటి తండ్రిని మనము మాట్లాడడం చూస్తాం. And when the Lord Jesus Christ was baptized, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి ఆ బాప్తిసం పొందినాడో, we read that when he came out of the water, the Spirit of God descended upon him like a dove. ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆ నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ పావడం వల్ల దిగి రావడం మనం చూస్తాం. And verse 17, 17వ వచనము, and behold, ఇదిగో a voice from heaven said, మరి ఒక శబ్దము ఆకాశం నుండి వినబడుతూ వస్తా ఉంది. this is my beloved Son, ఈయనే నా యొక్క ప్రియ కుమారుడు, with whom I am well pleased. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. And remember on the Mount of Transfiguration,
మరి ఆ ఒలివ ఆ కొండ మీద ఉన్నప్పుడు the same voice came to Peter and other apostles as well. అదే స్వరము పేతురుకు మరి ఇంక కొంతమంది అపోస్తలులకు వచ్చింది. This is my beloved son. ఈయన నా యొక్క ప్రియ కుమారుడు, Listen to him. ఆయనను మీరు ఆలకించుడి. We are here to listen to the son. మనము ఆయన యొక్క కుమారుని వినడానికి మనం ఇక్కడ ఉన్నాం. And it is the will of the Father that we honor the son. మనము ఆయనను ఘనపరచాలి అని దేవుని యొక్క ఉద్దేశం, చిత్తం. But it is the Father who came up with the idea or the plan of our salvation. మరి తండ్రియే మనకు రక్షణ కలగాలి, మన పరిశుద్ధత చేయాలని ఆయన సంకల్పం ఉంది. When Jesus comes back, ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వస్తాడో మరి తిరిగి he will give us back to the Father. మనల్ని ఆ యొక్క తండ్రికి అప్పచెప్తాడు. Because we are the Father's people. ఎందుకు అనంటే మనము తండ్రి సొత్తై ఉన్నాము. Yes, of course, we are Jesus' people and the people of the Holy Spirit. మనము యేసుక్రీస్తు యొక్క ఆ జనాంగము మరి పరిశుద్ధాత్మ యొక్క జనాంగం అయినప్పటికీ But there is a great sense that this God who judges the whole earth, we belong to this God. మరి మనకు తెలిసినట్టుగా ఆయన అద్భుత మరి ఎంతో మహనీయుడు. మనము అందరము కూడా ఆయనకు చెందిన వారమే. Not only we are His children, మనము ఆయన మరి పిల్లలమైనాము గనుక we are His servants. మనము ఆయనకు మరి పరిచారం చేసేవారుగా ఉన్నాం. And think about the Father. తండ్రి గురించి ఆలోచించండి. This is what Isaiah speaks about the Father. మరి ఆ యెషయా గ్రంథంలో మనం చూస్తాము తండ్రి గురించి ఐజయా మరి ఏం చెప్తా ఉన్నాడు. Isaiah 59. యెషయా గ్రంథము 59వ అధ్యాయము Verse number 16. 16వ వచనము. I will read in English and then you can see. It says, and God, the Father, or God, He saw that there was no man and wondered that there was no one to intercede. యెషయా 59:16 వచనం. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. Then his own arm brought him salvation. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, and his righteousness upheld him. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. Now think about the Old Testament. పాత నిబంధన గురించి ఒక నిమిషం ఆలోచిద్దాం. And think about the plan of reversing the effects of Adam's sin in this world by God. మరి ఒక విషయాన్ని ఆలోచిద్దాము. ఆదాము చేసినటువంటి పాపమును మరి ఏ విధంగా పోగొట్టాలి. So Adam fell in sin. ఆదాము పాపంలో పడిపోయినాడు. And as a result, the whole mankind fell in sin. దానికి మరి పర్యావరణంగా ప్రతి ఒక్క మానవుడు కూడా పాపంలో పడిపోయినాడు. But God made a plan for the salvation of mankind. మరి ఆ పడిపోయినటువంటి సర్వ సృష్టికి, సర్వ మానవాళి కోసము ఒక ప్రణాళికతో దేవుడు వస్తా ఉన్నాడు. To fulfill this plan, He would send His prophets, He would send His kings, He would send all the priests to intercede on behalf of God's people and between Him and God. But the issue is, even these prophets, they were not sinless. ఈ ప్రభు యేసుక్రీస్తు కుమారునికి ముందు ఆయన యాజకులను మరి ప్రవక్తలను పంపినాడు, కానీ వారు కూడా మరి ఆ యొక్క పాపం లేకుండా ఉండలేదు. Even these kings that God appointed, they would not follow Him fully. మరి రాజులను ఆయన నియమించినాడు, వారు కూడా పాపం కలిగే ఉన్నారు. Even David, who is known as a man after God's very own heart, మరి దేవునికి చిత్తానుసారుడు మరి అయినటువంటి ఇష్టానుసారుడు అయినటువంటి ఆ దావీదు కూడా ఆ దావీదులో కూడా పాపం ఉండింది. even he fell in sin. ఆయన కూడా పాపంలో పడిపోయినాడు. So when we read in Isaiah, God saw that there was no man, there was literally no man who can come between us and God to reconcile us with the Father. మరి యెషయా గ్రంథంలో చూసినట్టయితే సంరక్షకుడు లేకపోవడము, మనల్ని రక్షించే ఆయన లేకపోవడము, మధ్యవర్తి లేకపోవడం అన్న విషయాలు చూస్తాం. But God always had a plan. కానీ దేవునికి ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక ఉంది. And His plan was to send the ultimate man to fill the gap between us and God. ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, ఆయన యొక్క కుమారుని ఒక మనుషుని ఈ లోకానికి పంపి మనలను విమోచించడము. And His name is the Lord Jesus Christ. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు, who is the Son of God. ఆయన మరి దేవుని యొక్క కుమారుడు, who is God the Son. మరి ఆయన కుమారుడైనటువంటి దేవుడు. And He is the second person of the Trinity. త్రిత్వములో ఆయన రెండో వ్యక్తి. Now we think about the Lord Jesus Christ. మనము యేసు ప్రభు గురించి ఆలోచిస్తాము. In Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము we read in verse number 7, 7వ వచనంలో, in Him we have redemption through His blood,
మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ ఆయనలో కలిగి ఉన్నది, ఆయనలో మనకు విమోచనము. The forgiveness of our sins according to the riches of His grace, ఆయన యొక్క కృపలోనే మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది, which He lavished upon us ఆయన మన పై ఆ యొక్క ప్రేమను కృపను ఆయన మనపై కుమ్మరించినాడు. in all wisdom and insight. ఆయనకున్నటువంటి మరి యొక్క ఆ జ్ఞానంలో, ఎంతో గొప్ప జ్ఞానంలో. Now think about the Lord Jesus Christ, మరి యేసు ప్రభు గురించి ఒకసారి ఆలోచిద్దాం. and think about the plan of God, His Father. మరి ఇంకొకసారి మన తండ్రి అయినటువంటి ఆ ప్రభు యొక్క ఆయన ప్రణాళిక. If the Father commissioned the work of our salvation, ఒకవేళ తండ్రి తమ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, the Son came into the world and completed the work of our salvation. ఆ యొక్క ప్రణాళికను ఈ యొక్క కుమారుడు వచ్చి ఆయన సంపూర్తి చేసినాడు. He's the one who went on the cross. ఆయన మరి శిలువలోనికి వెళ్ళినాడు. Some people wrongly think that the Father became the Son, and now Son, it has become the Holy Spirit. మరి కొంతమంది అయితే ఇది తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి తండ్రి కుమారునిగా వచ్చినాడు, కుమారుడు చనిపోయి లేచిన తర్వాత మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా మారాడని. That's a heresy. మరి అది తప్పుడు విషయము. Because the Father is distinct person from the Son. ఎందుకు అనంటే తండ్రి కుమారునికి వేరుగా ఉన్నాడు, వారు ఇద్దరు. And the Son is distinct from the Father and the Holy Spirit. మరి కుమారుడు పరిశుద్ధాత్మ దేవునికి ఆ యొక్క తండ్రికి మరి ప్రత్యేకంగా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు. The Holy Spirit is not the Father or Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు కాదు, లేకపోతే తండ్రి కాదు. The Holy Spirit is God also. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవునిగా It's hard for us to just imagine and to kind of work out in our minds how does this Trinity work. మానవులుగా మనకు ఈ యొక్క త్రిత్వం అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఈ యొక్క దాని యొక్క అర్థం ఏంటి అనేది మనకు మానవులుగా మనం ఎంతో అది అర్థపట్టకపోవచ్చు. If you could work out everything about God, then God ceases to be God. ఏదైతే మనం ఒకవేళ దేవుడు మరి దేవుడిగా ఉన్నాడు, దేవుడు ఇవన్నీ చేయగలడు అని మనం ఎప్పుడైతే మనము భావిస్తామో, నమ్ముతామో, ఆయన మరి ఇవన్నీ మనకు అర్థమవుతాయి. There are things that we have no idea about God and that are not probably mentioned in the Bible, but there are many things about God that we may never know in our whole life. మరి దేవుని గురించి కొన్ని విషయాలు మనము ఎక్కడ చూడము, కొన్ని అర్థం కావు, కానీ దేవుని గురించిన విషయాలు చాలా మటుకు మనకు రాయబడి ఉన్నాయి. మనకు దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటి అనేది మాత్రం మనకు అర్థమవుతాయి. What He has revealed to us, it's enough for us. ఆయన మనకు బయలుపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని అర్థం చేసుకోవడానికి చాలు. Now think about the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఒకసారి ఆలోచించండి. Why we worship Him మనము ఆయనను ఎందుకు ఆరాధిస్తాం, and why do we honor Him? ఎందుకు ఘనపరుస్తాం? Yes, He died for us. అవును, మన కొరకు చనిపోయాడు. And He atoned for our sins. మన యొక్క పాప విముక్తి కోసము ఆయన. And by faith we are declared righteous in the kingdom of God. మరి దేవుని యొక్క రాజ్యంలో మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన చేసినాడు. The Father is no longer angry with us. ఆ తండ్రి ఆయన మన మీద ఇంకా మీదట కోపంగా ఉండడు. Just as He shows His love to His Son, He shows His love to us now. తన కుమారుని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో ఇప్పుడు మనలను కూడా అదే విధంగా ప్రేమిస్తా ఉన్నాడు. By faith we are united with His Son. ఎందుకు అనంటే విశ్వాసములో మనము క్రీస్తులో అంటకట్టబడి ఉన్నాం. But we worship the Son. మనము తన కుమారుణ్ణి ఆరాధిస్తాం. Because we read in Colossians chapter 1, ఎందుకంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse number 19 says, 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. For in Jesus ఆయన యందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో all the fullness of God was pleased to dwell. సర్వ సంపూర్ణత నివసించి ఉంది. So think about the Lord Jesus Christ. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆలోచించండి ఒకసారి. That if you see Jesus, మీరు యేసు ప్రభువుని చూసినట్టయితే you see God. మీరు దేవుణ్ణి చూచినట్టే. And this God ఆ యొక్క దేవుడు died for you. ఆ దేవుడే నీ కొరకు చనిపోయినాడు. How can a God die? How can He die? ఏ విధంగా ఒక దేవుడు ప్రభు నీ కొరకు చనిపోవచ్చు? Well, He became a man
ఆయన మనిషి కుమారుడుగా And మాట్లాడు. he lived a sinless, perfect life on this earth. ఆయన ఈ యొక్క భూమి మీద మరి పాపము లేనటువంటి ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినాడు. And even when he stood before the Herod, Herod could not find any fault in him. హేరోదు రాజు ముందు నిలబడినప్పటికీ కూడా ఆయన ఆ ప్రభు యేసుక్రీస్తులో ఎలాంటి పాపము కనుగొనలేదు. But he was condemned to the cross. అయినప్పటికీ ఆయన మరి శిలువ మరణానికి ఆయనను గురి చేసినారు. And on the cross, his father judged him as he would judge us. ఆ శిలువలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తులో మనల్ని ఏ విధంగా అయితే తీర్పు తీరుస్తాడో ఆ విధంగా ఆయన తీర్పు తీర్చినాడు. And through the cross, we have received redemption from our dead sins. ఆ శిలువలో జరిగినటువంటి త్యాగం వలన మనము విమోచనను మనం పొందుకున్నాము, మనం రక్షణ పొందుకున్నాం. Now think about the Lord Jesus Christ in 2 Corinthians chapter 4, verse number 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. So Paul is saying, look, we don't proclaim ourselves, we proclaim the Lord Jesus Christ. పౌలు ఏ విధంగా చెప్తాడు, మనము మన యొక్క మహిమను మనం ప్రకటించుకోము గాని దేవుని క్రీస్తుని గురించి ఆయన ప్రభు అనే మనం ఆయనను ప్రకటిస్తాము. And this is what the Father says about the Son. ఆయన మరి తండ్రి కూడా కుమారుని గురించి ఇదే చెప్తున్నాడు. 2 కొరింథీయులు 4. Let light shine out of darkness. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక. Let light shine out of darkness has shone in our hearts to give the light of knowledge. అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచు మన హృదయంలో ప్రకాశించను. Of the glory of God in the face of Jesus Christ. క్రీస్తుని గూర్చి ఆయన ప్రభు అని. So the point is this: if you know Jesus, you know God. మరి విషయం ఏంటి అని అంటే, నీవు క్రీస్తును తెలుసుకుంటే, క్రీస్తుని ఎరిగి ఉంటే నువ్వు దేవుని తండ్రిని ఎరిగినట్టే. And if you have Jesus in your life, you are safe in the hands of Christ. మీరు మరి క్రీస్తు మీలో ఉన్నట్టయితే, క్రీస్తు చేతిలో, దేవుని చేతిలో మీరు న్యాయ విమర్శన పొందరు. Well, not only you are safe in the hands of Christ, you are blessed. కేవలము మరి న్యాయ విమర్శము పొందడము కాదు, మరి రక్షణ పొందడం కాదు, కానీ నువ్వు ఆయనలో భద్రపరచబడతావు, సురక్షితంగా ఉంటావు. I mean, that's how Paul starts this phrase: "Blessed be the Father of our Lord Jesus Christ, who has blessed us with numerous mercies." అందుకోసమే పౌలు ఎఫెసీయులకు రాస్తున్నప్పుడు ఈ విధంగా అంటున్నాడు, మరి ఆయన యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునగాక. So think about your union with the Lord Jesus Christ. నీవు దేవుని మరి క్రీస్తులో ఏ విధంగా అంటుకట్టబడి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు దాని గురించి ఆలోచించు. The moment you place your faith in the Lord Jesus Christ, ఎప్పుడైతే నీవు నీ యొక్క విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో ఉంచుతావో, this is what came into your account. నీకు మరి నీ జీవితంలో ఈ విషయాలు జరిగినాయి. Righteousness came into your account. నీతి నీ యొక్క అకౌంట్ లోకి వచ్చింది. Your bad debt, all the negative amount is gone. నీ యొక్క చెడ్డ రుణములు లేకపోతే నీకు మరి ఈ నెగిటివ్నెస్ అంతా కూడా నీ యొక్క జీవితం నుంచి వెళ్ళిపోయింది. What is the currency of heaven? మరి పరలోకానికి వెళ్ళవలసినటువంటి కరెన్సీ ఏంటి? It's righteousness. అది నీతి. And those who are declared righteous now can enter heaven. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, It's nothing to do with you or your works. నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు వారు పరలోకానికి వాళ్ళు అర్హులు. మరి అది నీ వలన కలిగినది కాదు. But those who are righteous, their works are righteous. ఎవరైతే నీతిగా ఉంటారో వారి యొక్క మాటలు నీతిగా ఉంటాయి. But the biggest miracle is our salvation itself. గొప్ప అద్భుతం ఏంటి అని అంటే మన యొక్క రక్షణ కార్యమే. Now think about your inheritance. మీ యొక్క స్వాస్థ్యం గురించి ఆలోచించండి. Not only you can enter heaven, you will stay in heaven forever. కేవలము పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడమే కాదు, కానీ నువ్వు అక్కడ నిత్యము అక్కడ నివసిస్తావు. All because of the Lord Jesus Christ. ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలననే. Jesus says, "Where I am, there you will be also." యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉంటారు. Wherever the head is, the body is there. ఎక్కడైతే శిరస్సు ఉంటుందో అక్కడ మరి ఈ యొక్క శరీరం ఉంటుంది. So our head has received a great honor and praise in heavenly courtroom. మన యొక్క శిరస్సులో ఉన్న తండ్రి యేసుక్రీస్తుకు ఎంతో ఘనత దక్కింది. And Ephesians 2 tells us that we are already seated with Christ in heavenly places. మరి ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే మనం ఆయన కుడిపార్శ్వమున ఆయన సింహాసనం అయితే కూర్చున్నామని రాయబడి ఉంది. And you have inheritance. మీకు స్వాస్థ్యం ఉంది. You are predestined for great hope and glory. మరి మీకు ఆ యొక్క నిశ్చయత ఉంది, నీ యొక్క నిరీక్షణ ఉంది. And think about Jesus' saving power in your life.
మరి నీవు మరి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యం యొక్క శక్తి గురించి నువ్వు ఆలోచించు. John 6 verse 37 says, యోహాను 6:36 ఈ విధంగా చెప్తా ఉంది, all that the Father gives me will come to me. నాకు ప్రభు ఇచ్చేటువంటి నా యొక్క తండ్రి ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా నాకు వస్తుంది. And whoever comes to me, I will not cast out. నా యొద్దకు వచ్చే ఎవరిని కూడా నేను మరియు వారిని నాశనం చేయను. And then we read verse 39 and 40 in the same chapter. 39-40 వచనాల్లో 6వ అధ్యాయము. And this is the will of him who sent me. నా ఇష్టమును నెరవేర్చటకు నేను కాదు, నన్ను So the Father has sent him. దేవుడే నా తండ్రి నన్ను పంపినాడు. And this is what Son is going to do. ఈ కుమారుడు ఇది చేయవలసిన వాడు ఇది చేస్తా ఉన్నాడు. He said that I should lose nothing of all that he has given me. నేను ఆయన నాకు ఇచ్చినటువంటి సమస్తము దేనిని కూడా నేను పోగొట్టుకోదలుచుకోలేదు. But that he will raise us up on the last day. మరి అంత్య దినమున ఆయన మన అందరినీ లేపుతాడు. For this is the will of my Father, ఇది దేవుని యొక్క చిత్తంగా ఉంటుంది నా తండ్రి that చిత్తం. everyone who looks on the Son ఎవరైతే ప్రభువుని కుమారుని వైపు చూస్తారో and believes in him, ఆయనలో విశ్వాసం ఉంచుతారో I will raise him up on the last day. అంత్య దినమున వారిని నేను లేపుతాను. Now think about your death. మీ యొక్క రుణముల గురించి, I don't know if you think about your death. మరి మీ యొక్క రుణముల గురించి మీరు ఆలోచించుకోండి. I think about my death. మరి మీరు ఆలోచించి నా యొక్క రుణములు నా యొక్క And this morning I was already telling my church, I have already prepared my funeral outline. మరి నేను చెప్తా ఉన్నాను, నా యొక్క పాపం గురించి నేనే ఆలోచించగలను. నేను I told చెప్పాను, my very good pastor friend that this is the sermon I want you to preach on my funeral. మరి నేను చెప్పాను నా యొక్క మరి సమాజప్పుడు మరి నేను మీరు ఈ యొక్క వర్తమానాన్ని మీరు అందించండి, నాకు ఈ విధంగా జరగాలని చెప్పాను. Death should not scare you. నా క్షమించండి, మరి రుణము కాదు ఆ మరణము మిమ్మల్ని భయపట్టించేదిగా ఉండకూడదు. Because your Savior will come for you. ఎందుకు అని అంటే మరణాన్ని జయించడానికి రక్షకుడు నీ ఎదుకు వచ్చినాడు. Death is not the end. అది మరణం అనేది అది అంతం కాదు. But through death we enter eternal life. మరణము ఈ లోక మరణము ద్వారా మనము నిత్యత్వంలో ప్రవేశిస్తాం. And the Bible says that the Lord does not overlook his people even in death. మరి బైబిల్ చెప్తా ఉంది మరి మరణములో కూడా యేసు ప్రభు ఆయన తన యొక్క పిల్లల్ని ఆయన మరి మర్చిపోడు. So if Jesus doesn't come back in our lifetime, ఆయన మనము మరణించే లోపు ఆయన ఒకవేళ రాకపోతే we will still see him. మనం అయినప్పటికీ ఆయన మనం కనుగొంటాం, చూస్తాం. And the Father has made a covenant with us through his Son. తండ్రి తన యొక్క కుమారుని ద్వారా చేత ఆయన మనతో ఒక నిబంధన And the చేసుకున్నాడు. basis of that covenant is the finished work of the Lord Jesus Christ. మరి దాని యొక్క బేసిస్ ఏంటి అని అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తను ముగించినటువంటి కార్యం. When Jesus was hanging on the cross, యేసుక్రీస్తు శిలువలో మరి ఆ వేలాడి ఉన్నప్పుడు, and we read in John chapter 19 verse 28, యోహాను సువార్త 9:19-28 వచనంలో it says, when Jesus, knowing all that was finished, he cried out, it is finished. యోహాను సువార్త 19:28 వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఆయన యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు Every single sin that you have ever committed was placed on the Son of God. మరి సమస్తము సమాప్తమైనది అన్న దాని అర్థం ఏంటి అని అంటే ఆయన మరి ప్రతి ఒక్క పాపమును కడిగి వేసిన సమయము. Every single sin that you will ever commit in the future, they were all placed on the Son of God. సమస్తము అని అంటే నీవు ఇంతకుముందు చేసినటువంటి పాపము మరి భవిష్యత్తులో చేయబోయేటటువంటి పాపము కూడా. And the Son paid for our sins by dying on the cross. ఆ కుమారుడు ఆ యొక్క కల్వరిలో ఆయన మరణించి మన కోసము మరి ఒక విలువనిచ్చినాడు, పెట్టినాడు. So it is done. మరి అది లేఖనము చెప్పినట్టు నెరవేరింది. The Son completed his work. కుమారుడు ఆయన యొక్క కార్యాన్ని ముగించినాడు. He rose again. ఆయన మరలా లేచినాడు. He appeared to his disciples for 40 days. 14 దినములు తన యొక్క Then he ascended into heaven. ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. And he is now seated at the right hand of his Father. ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. And from that place, ఆ యొక్క ప్రదేశం he నుండి intercedes for his people. ఆయన మరి ఆయనకు ఇంటర్సీడ్ చేస్తా ఉన్నాడు, మధ్యవర్తిగా ఆయన మన యొక్క ప్రార్థనలు ఆయనకు అందజేస్తా ఉన్నాడు. Romans chapter 8 tells us that.
రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్తా ఉంది. So if he intercedes for you in heaven, ఆయన మన కోసము మరి మధ్యవర్తిత్వం చేస్తున్నప్పుడు, you are known in the courtroom of heaven. నీవు ఇప్పుడు ఆ విధంగా చేసినప్పుడు నీవు పరలోకానికి అర్హుడవు. All because of the grace of our Lord Jesus Christ. ఎందుకు అనంటే ఆయన యొక్క ఉచితమైన కృప చేతనే. And let's move on to my final point. నా యొక్క చివరి పాయింట్ కు వెళ్దాం ముందుకి. So if the Father commissioned the work of our salvation, ఆయన మా ప్రభువే మన యొక్క రక్షణ కార్యాన్ని తన యొక్క కుమారునికి అప్పచెప్పినాడు. the Son completed the work of our salvation on the cross, అది నెరవేరినట్టుగా కుమారుడు కల్వరి శిలువలో ఆ యొక్క కార్యాన్ని ముగించినాడు. it is the job of the Holy Spirit మరి తరువాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే to carry out or to apply the work of the salvation in our life. ఆయన యొక్క పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే ఆ యొక్క రక్షణ కార్యాన్ని మన యొక్క జీవితంలో పెట్టి ఆ యొక్క కార్యాన్ని జరిగించడం. He comes to us ఆయన మన యొద్దకు వస్తాడు, మనలో, and he regenerates our hearts. ఆయన మన యొక్క హృదయాలను పునరుజ్జీవం చేస్తాడు. He is the one who makes our dead heart live. ఆయన మన చనిపోయినటువంటి ఈ హృదయాన్ని మరలా తిరిగి లేపి, Without the Holy Spirit, our hearts were dead. ఆ విధంగా చేసి మరి ఒకవేళ ఆ విధంగా మరి పరిశుద్ధాత్ముడు మనలోకి రాకపోయి ఉండుంటే గనక మనము మన యొక్క హృదయాలు చచ్చిపోయిన He వాటి takes the word of God ఆ యొక్క దేవుని వాక్యము, and he makes us breathe again. వాక్యాన్ని వాక్యానుసారంగా మనం కరెక్ట్ చేసి ఆయన మన జీవంలోకి మళ్ళీ తీసుకొని వస్తాడు. And the Holy Spirit is the one who confirms the work of salvation in our life. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉంటాడనంటే ఈ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన మరలా ఒకసారి జ్ఞాపకం చేసి అది జరిగించి ఇది నిజంగా జరిగింది అని ఒక కన్ఫర్మేషన్ తీసుకునేవాడుగా ఉంటాడు. Some people are confused about the nature and the work of the Holy Spirit. కొంతమందికి కొంతమంది అయోమయ స్థితిలో ఉంటారు. ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడు, ఎలా కార్యాలు చేస్తాడు. I grew up in a church where they used to tell me you must speak in tongues in order to be baptized by the Holy Spirit. కొన్ని విషయాలు కొన్ని సంఘాల్లో చెప్తాడు, మీరు ఖచ్చితంగా మీరు ఆ భాషలు మాట్లాడితేనే కానీ మీరు బాప్తిజం పొందినట్టు అని చెప్తారు. There's no such thing in the Bible, by the way. మరి అలాగ మాట్లాడితేనే మీరు రక్షణ పొందినట్టు అని ఎక్కడ రాయబడి, Read the whole Bible 5 times, you won't find that verse. నువ్వు 5 సార్లు మరి మొత్తం చదివినప్పటికీ బైబిల్ నువ్వు ఎక్కడ కూడా కనుగొనవు. What you find is this. నువ్వు ఏం కనుగొంటావు అంటే ఇది. Look at verse number 13. 11వ వచనం. And in him, in Jesus, you also, when you heard the word of truth. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, The gospel of your salvation, మీ రక్షణ సువార్తను విని and believed in him, క్రీస్తునందు విశ్వాసం ఉంచి was sealed with the promised Holy Spirit. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. I don't see anything about tongues here. నేను మరి భాషల గురించి ఇక్కడ I don't see anything about miracles here. నేను మరి అద్భుతాల గురించి చూడట్లేదు. Don't listen to people who teach you bad theology. మరి నాకు తెలియదు మరి ఏ విధంగా మరి కొంతమంది చెప్తారు. The Bible says the moment your eyes were open, you were sealed with the promised Holy Spirit. God put seal on you. మరి బైబిల్ ఏ విధంగా ఈ వచనం ఏ విధంగా చెప్తా ఉంటది, మీరు రక్షణ పొందుకున్నప్పుడు మీరు ఆత్మ చేత ముద్రింపబడ్డారు. And it was the Holy Spirit who opened your eyes. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మీ యొక్క కన్నులను మరి దృష్టిని మీకు ఇచ్చే కన్నులను తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. Just as God the Holy Spirit creates our bodies when we are in mother's womb, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి తిక్తమైన దేవుడు ఏ విధంగా అయితే మనలను మన యొక్క తల్లి గర్భంలో మరి సృష్టించినాడో, like so the Holy Spirit is also active in the birth of our spiritual life. ఏ విధంగా అయితే మన యొక్క భౌతికమైనటువంటి జననానికి ఏ విధంగా అయితే మనం చూస్తామో అదే విధంగా ఆత్మీయ జననముకి మన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అదే విధంగా కార్యం చేస్తున్నాడు. I think one of the most abused person in the life of the church is the Holy Spirit. మరి మన యొక్క సంఘ జీవితంలో మనం చూసినట్టయితే క్రైస్తవత్వంలో ఎవరు ఎక్కువ బాధింపబడతా ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు. People treat him as some power, some force, some sort of magic trick. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఒక శక్తిగా, లేకపోతే ఒక మ్యాజిస్ట్రేట్ గా, లేకపోతే ఒక వేరే కొన్ని వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. He is God. ఆయన దేవుడు. He is God. He is your God. ఆయన నీ దేవుడు. He is my God. ఆయన నా దేవుడు.
we worship the triune God of the Bible. మనము చిత్రమై ఉన్నటువంటి దేవుని, బైబిల్లో ఉన్నటువంటి దేవుని మనం ఆరాధిస్తాం. Each person of the Trinity has equal worth in the kingdom of God. ఈ త్రిత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, దేవునికి అదే ప్రాముఖ్యత ఉంది. Yet each person plays a different role to reveal himself to us and our salvation to us. వాళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క రక్షణ కార్యంలో ముగ్గురు మూడు విధాలుగా పనిచేస్తారు. And remember what Jesus said about the Holy Spirit? మరి యేసుక్రీస్తు పరలోక మరియు పరిశుద్ధాత్మ గురించి ఏం He చెప్తా calls ఉన్నాడు? him the Spirit of truth. మరి ఆయన ఆ సత్యము అనే ఆ యొక్క ఆత్మను మీలో పంపిస్తాను. John chapter 14 verse number 16 says, యోహాను సువార్త 16:14 ఈ విధంగా చెప్తోంది. he said, and I will ask the Father and he will give you another helper to be with you forever. 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. Even the Spirit of truth, verse 17, మరి ఆ సత్యమైనటువంటి, సత్య స్వరూపమైనటువంటి ఆత్మ, whom the world cannot receive, ఆ యొక్క ఆత్మను మరి యొక్క ఈ లోకము because it neither sees him nor knows him. మరి ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో వాళ్ళే పొందుకుంటారు. You know him, నీకు తెలుసు కనుక and he dwells with you, ఆయన నీతో నివాసం చేస్తాడు, and will be in you. ఆయన నీ లోపల నివాసం చేస్తూ ఉంటాడు. And this is the work of the Holy Spirit in the life of a believer. ఒక విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా John పనిచేస్తాడు. 16 verse number 8. 16:8 యోహాను సువార్త. And when he comes, he will convict the world concerning sin, righteousness, and judgment. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. Whom the world cannot receive. మరి లోకము ఎవరైతే వారు పొందుకోరో వారిని. And he will teach concerning sin and judgment, basically speaking about the holiness of God's people. ఆయన మన దేవుడి గురించి చెప్పి మన తర్వాత పరిశుద్ధత గురించి వారి యొక్క ఆ విషయాలు చెప్తాడు. What is the biggest thing that the Holy Spirit does in the life of a believer? విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యం ఏంటి? He makes us holy. ఆయన మనం పరిశుద్ధులుగా తయారు That's చేస్తాడు. what he does. ఆయన అదే చేస్తాడు. And he magnifies the Son. ఆయన ఆ విధంగా చేసి కుమారునికి ఘనత తీసుకొస్తాడు. The Father says, look to my Son. తండ్రి, నా యొక్క కుమారుని మీరు చూడండి. And the Spirit says, I magnify the Son. మరి పరిశుద్ధాత్మ దేవుడు నేను కుమారుని మరి నేను మహిమపరుస్తానని చెప్తారు. So I'm very wary of preachers who are always talking about the Holy Spirit. మరి నేను సూటిగా నేను పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పే వ్యక్తిగా ఉన్నాను. But I'm also wary of preachers who never say anything about the Holy Spirit. చాలా మంది మరి మా దైవజనులు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి గురించి అంతగా చెప్పరు. You need to know the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసుకోవాలి. But when he comes in your life, he reveals the Son to you. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు కుమారుణ్ణి మనకు కనబరుస్తాడు. And remember the day of the Pentecost? ఆ పెంతెకోస్తు దినాన్ని మీకు గుర్తుంది కదా. When you read that passage, you also have to read Joel chapter 2, right? మీరు అది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మరి చదివినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం కూడా మీరు చదవాలి. So the day of the Pentecost was a fulfillment of the prophecy that we see in the prophecy of Joel chapter 2 verse 28. మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ పెంతెకోస్తు దినంలో జరిగినటువంటి ఆ యొక్క విషయము మరి యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు. So that word was fulfilled on the day of the Pentecost. ఆ ప్రవచనము పెంతెకోస్తు దినమున నెరవేర్చబడింది. What was the prophecy? మరి ఆ యొక్క ప్రవచనము ఏంటి? It says, in the last day, God says, I will pour out my spirit on all people. నా అంత్య దినములందు నా యొక్క సమస్త జనులందరి మీద నా యొక్క ఆత్మ Your sons and daughters will prophesy. నీ కుమారులు కుమార్తెలు వారు ప్రవచించారు. Your young men will see visions. మీ యవనస్తులు ప్రవచించిన Your old men will see dreams. మరి మీ వృద్ధులు మీరు దర్శనాలు చూస్తారు. So Peter confirms that prophetic word was for the day of Pentecost. మరి పేతురు చెప్తా ఉన్నాడు, మరి దాన్ని రూఢీకరిస్తా ఉన్నాడు. ఈ యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనము ఈ దినము కొరకే. And one theologian puts it this way. ఒక మరి తత్వవేత్త ఈ విధంగా చెప్పినాడు. He says the day of Pentecost will never be repeated again.
ఆ పెంతెకోస్తు దినము అనేది మరి ఇంకా ఎన్నడూ కూడా అది జరగదు. but its effects will never be stopped again. కానీ ఆ యొక్క దినము యొక్క ఆ యొక్క పర్యవసనాలు లేకపోతే అక్కడ జరిగే కార్యాలు అవి మరి జరుగుతూ ఉంటాయి. It's like you throw a stone in the body of water and there are ripple effects. మరి మనం ఎప్పుడైతే ఒక రాయిని మనం నీళ్ళలో వేస్తామో దానికి అలలు వస్తూ ఉంటాయి కదా. So from the day of Pentecost, the church started and it's continuing for the rest of time, basically until the day of Christ. మరి అప్పటి నుండి పెంతెకోస్తు దినము నుండి ఈ విషయాలు మరి కొనసాగుతా ఉన్నాయి. And now the Holy Spirit is active in the world. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లోకంలో ఆయన పనిచేస్తా ఉన్నాడు. He is using the church to magnify the Lord Jesus Christ. సంఘమును తన యొక్క కుమారుడు మరి ఆ కుమారుడైన యేసు ప్రభువును ఘనపరచడానికి He is using you to magnify the Lord Jesus Christ to other people. నిన్ను మరి వాడుకొని ప్రభువుని ఘనపరచటకు వాడుకుంటున్నాడు. He is actively seeking to save the lost people through the gospel of the Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క సువార్తను తీసుకొని వెళ్లి మరి నశింపబడుతున్నటువంటి జనులకు సువార్తను ప్రకటింపజేసి వారిని We know the story of Nicodemus. నికోదేము గురించిన స్టోరీ మనకు తెలుసు కదా. Jesus tells him, you must be born again. మరి ప్రభు చెప్తా ఉన్నాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే How can one be born again? మరి ఎవరు మరి తిరిగి జన్మించడం అంటే ఏంటి ఆయన అడిగినాడు. By the power of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత. The Holy Spirit takes the word of God, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాన్ని the gospel తీసుకుంటాడు. of Jesus Christ. దేవుని యొక్క సువార్తను When we hear it, మనం విన్నప్పుడు He applies the word to our hearts మన యొక్క హృదయంలో దాన్ని and we begin to see. మనము అప్పుడు ఉంచినప్పుడు మనము సత్యాన్ని కనుగొంటాము. The world cannot receive the Spirit of God. దేవుని యొక్క మరి ఈ లోకము దేవుని యొక్క ఆత్మను చూడదు. And in fact, this is how you know that you belong to God. మరి ఒక విషయం ఏంటంటే నీవు దేవుని కుమారుని కుమార్తె అని చెప్పడానికి ఈ విషయం సాదృశ్యం. 1 Corinthians chapter 12 verse 3 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము, it says that therefore I want you to understand that no one speaking in the Spirit of God ever says Jesus is accursed. ఇందుచేత దేవుని ఆత్మలో మాట్లాడు వాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, And no one can say Jesus is Lord except in the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను నీకు తెలియజేయుచున్నాను. So we are saved because of the work of the Holy Spirit in our life. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము చేత మనము రక్షింపబడినాము. So verse 13 says, in Him you also, when you received the word of truth, you were sealed with the promised Holy Spirit. 13వ వచనము ఎఫెసీయుల మొదటి అధ్యాయము, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యందు విశ్వాసం ఉంచి, And He is the guarantee of your inheritance in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో ఆయన నీకు గ్యారంటీగా ఉంటా ఉన్నాడు, ఆయన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవడానికి. I pray and hope you see how the triune God is working together to bring forth your salvation to you. మరి నిరీక్షణలో నేను ప్రార్థించాలనుకుంటున్నాను, మీరు యేసు ప్రభు వారు మీ యొక్క విషయంలో మరి జీవితంలో ఏ విధంగా కార్యం చేస్తున్నాడో మరి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. And this is how we know that the work of salvation doesn't depend on our good deeds. మరి ఇది మనకు సాదృశ్యంగా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. మన యొక్క స్వక్రియలు మన యొక్క రక్షణకు కారణాలు కాదు. Because when you weren't even born, the Lord Jesus Christ came into this world. నీవు ఈ యొక్క ప్రపంచ లోకంలోనికి రాక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కార్యం You చేశాడు. weren't into existence to invite Jesus Christ into this world. నీవు అసలు ఇప్పుడు ఈ జగత్తులోనే లేవు ఆయన ఈ యొక్క ప్రపంచంలోనికి ఆహ్వానించడానికి. He took His own initiative. ఆయన తన సొంత పనిగా దీన్ని కూరుకున్నాడు. And He showed great pity to us. ఆయన ఎంతో మరి గొప్ప జాలిని మన We were కనబరిచినాడు. lost in darkness మనము అంధకారంలో కోల్పోయిన వారంగా ఉన్నాము, and we were blind మనము అందులుగా ఉన్నాము, and we were haters of God. మనము దేవుని ద్వేషించే We వారిగా were ఉన్నాము, far from God. మనము దేవునికి దూరంగా ఉన్నాము. And we thought we knew everything. మనకు సమస్తము మనకు తెలుసు అని మనకు When the నమ్మకం. light shone on our lives, మరి ఆయన మనకు ఒక జీవితంలో కార్యం జరిగినప్పుడు we finally saw మనం అప్పుడు చూసినాం, ఎరిగినాం and received the grace of God. ఆయన చేసినటువంటి And కార్యం we ద్వారా received all the blessings with this grace. ఆయన కృపను పొందిన తరువాత ఆయన ఇచ్చే సర్వ ఈవులను మనం పొందుకున్నాం. So the question to you is this: మీకు వేయాలనుకుంటున్న ప్రశ్న, do you know this triune God?
నీకు ఈ క్రితమైనటువంటి దేవుని Have you come to know His saving grace in your life? ఆయన రక్షించేటటువంటి ఆ కృపను నీ యొక్క జీవితంలో ఎరిగి ఉన్నావా? You are not saved because you were born to a Christian parents. నీవు క్రైస్తవులైనటువంటి నీ యొక్క తల్లిదండ్రులు పుట్టినందుకు నువ్వు రక్షింపబడలేదు. You are only saved when you put your faith and trust in the Lord Jesus Christ. నీవు ఎప్పుడు రక్షింపబడ్డావు అని అంటే నీవు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడ్డావు. And this is what God says. దేవుడు ఇది చెప్తా ఉన్నాడు. If you hear His voice, ఆయన స్వరాన్ని నువ్వు విన్నప్పుడు do not harden your heart నీ యొక్క హృదయాలను కాఠిన్యపరచుకోవద్దు. and do not reject His call. ఆయన యొక్క పిలుపును తృణీకరించొద్దు. Receive His word, ఆయన యొక్క స్వరాన్ని నువ్వు విను. confess your sins, నీ యొక్క పాపాలను ఒప్పుకో. repent of your sins, నీ యొక్క దాని గురించి and ప్రాయశ్చిత్తపడు. believe the good news. ఆయన యొక్క సువార్తను నువ్వు అంగీకరించు. And the good news is none other than the Lord Jesus Christ Himself. ఆ సువార్త ఏంటి అని అంటే యేసుక్రీస్తు The ప్రభువు good వారి. news is not Mercedes or a wonderful bank balance. మరి ఆ సువార్త ఏంటంటే నీకున్న బ్యాలెన్స్ గానీ నీకున్నటువంటి ఆ యొక్క తలాంతులు కాదు. Jesus is the good news. యేసు మాత్రమే ఆ యొక్క సువార్త. And the Bible says whoever has a son, బైబిల్ చెప్తా ఉంది ఎవరైతే ఆ సొంత కుమారుణ్ణి అంగీకరిస్తారో he has everything. వారికి సమస్తము వారు కలిగి ఉంటారు. And one day he shall inherit the kingdom of God. ఒక దినము దేవుని యొక్క రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. Amen.